ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డు ఉన్న వారికి బిగ్ అప్డేట్ అనమాట. కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్. వ్యాప్తంగా ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే దేశంలో ఏవైనా ఆర్థిక కార్యకలాపాలు చేయాలన్నా లేదంటే బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయాలన్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి కదా చెప్పుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వరకు కూడా ప్రతి పనికి కూడా ఈ కార్డు అనేది అవసరం అవుతుంది. దీంతో పాన్ కార్డులో ఏమైనా మార్పులు చేస్తే దేశంలోని ప్రజలందరిపైన ప్రభావం చూపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వీటిలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని నిబంధనల సడలింపు ఇవ్వగా మరికొన్ని రూల్స్ను కఠితరం చేసింది. ఆదాయ పన్ను నిబంధనలు 2026 ప్రకారం కీలక మార్పులు శ్రీకారం చుట్టిందనమాట. పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొత్త రూల్స్ అనేది మార్చారనమాట, లేదంటే కొత్త రూల్స్ వచ్చాయి. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం కొన్ని ట్రాన్సాక్షన్లకు పాన్ అందించాల్సిన అవసరం అయితే లేదనమాట. మరికొన్ని లావాదేవీలకు మాత్రమే తప్పనిసరి అయితే చేశారనమాట. ఇవన్నీ కూడా అందించాల్సి అయితే ఉంటుంది. నగదు డిపాజిట్లు కావచ్చు, ఆస్తుల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, ఓటర్ల చెల్లింపులు, బీమా ప్రీమియంతో పాటు 8 ప్రధాన లావాదేవీలకు సంబంధించి నిబంధనలు మార్చారనమాట. సో ఇప్పటివరకు 50,000 కంటే ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే పాన్ అందించాల్సిన అవసరం వచ్చేది, కానీ ఇప్పుడు దానిని తొలగించారు. ఇక నుంచి సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేయాలంటే పాన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఆస్తి కొనుగోలు కావచ్చు, అమ్మకాలకు సంబంధించి పాను 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అయితే పెంచారు. ఇక పరిమితి అనేది 45 లక్షల వరకు పెంపు. ఇక ఆస్తి లావాదేవీల పరిమితి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు అయితే పెంచారు. ఈ పరిమితి మించి చేసే నగదు లావాదేవీలు మాత్రమే పాన్ అనేది అందించాల్సి అయితే ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ సంబంధించి 5 లక్షలు దాటిన ప్రీమియంలకు పాన్ కార్డు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పాన్ లేని వారికి 2.5 లక్షల ప్రీమియం దాటితే ఇక కంపెనీలు ఐటీ శాఖ సమాచారం అందించాలన్నమాట. ఇక స్టాంప్ పేపర్ కొనుగోలుకు సంబంధించి పాన్ కార్డు ఉన్న వారికి 2 లక్షల వరకు పరిమితి ఉండగా లేని వారికి ₹1,00,000 అయితే ఉంది. హోటల్ బ్యాంకెట్ హాల్ కావచ్చు, ఇది ఈవెంట్లో చెల్లింపుల కోసం పరిమితి 1,00,000 వరకు పెంచారు. విదేశీ ప్రయాణాల ఖర్చులు, విదేశీ కరెన్సీల కొనుగోలుకు సంబంధించి 2 లక్షలు దాటితే పాన్ అనేది అందించాల్సి అయితే ఉంటుంది. పాన్ కార్డు లేని వారి కోసం ఫామ్ 16 స్థానంలో 97 ప్రవేశపెట్టారు. అయితే 45 లక్షల మించి ఆస్తి లావాదేవీలో పాన్ అనేది చేరాదనమాట.